కి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ గురించి నిన్న తెలుసుకున్నాం. ఒకసారి రివిజన్ చేసుకొని మనం ప్రొసీడ్ అవుదాం. సో, నీకున్న సంకల్పం, స్వసంకల్పం, వైలేషను, దాని మీద అండ్ ఇంటెంట్ ఇవి ఎనర్జీ లెవెల్‌లో ఒక యాక్షన్ చేయటానికి ఉన్న ప్రాతిపదికలు, మూలాలు, రూట్ కాజెస్ మాట. సో, ఎక్స్టర్నల్ రూట్ కాజ్ ఏమిటయ్యా అంటే బయట నుండి వచ్చే ఇంపల్స్. బయట నుండి వచ్చే ఇంపల్స్ నీ ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్‌తో రాపిడికి గురి అయితే, ఫ్రిక్షన్‌కి గురి అయితే స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ నువ్వు డిజైర్ కోరిక అంటావు. ఇక్కడ డిజైర్ వచ్చినంత మాత్రం పని అవ్వదు. అది తగలబట్టే వస్తువు ఉండాలి. స్పార్క్ వస్తే వెంటనే బర్న్ అవుతుంది అవ్వదు కదా! తగలబడేందుకు ఒక వస్తువు కూడా కింద ఉండాలి. ఆ మెటీరియల్ ఏమిటయ్యా అంటే మోటివ్. సో, మోటివ్ డిజైర్ వల్ల అవుతుంది. ఈ బర్నింగ్ ప్రాసెస్‌లో స్టార్టింగ్‌లో ఫీలింగ్స్ ఎమిట్ అవుతాయి. ఫీలింగ్స్. తర్వాత బర్నింగ్ ప్రాసెస్ అవుతుంటుంది కదా! మోటివ్ బర్న్ అవుతుంటుంది కదా! ఈ బర్న్ అవుతున్నప్పుడు వెలుగు అండ్ వేడి 2 వస్తాయి. వెలుగేమో హార్ట్‌తో చూపించొచ్చు మనం. వేడేమో ఎమోషన్‌తో చూపించొచ్చు. ఇక్కడ నెక్స్ట్ స్టేజ్‌లో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ స్టేజ్ ఉంటుంది నీ మైండ్‌లో. దేనికి ఇన్నర్ కాన్ఫ్లిక్టు? సమాజాన్ని ఒప్పుకునే పద్ధతిలో నువ్వు ఆ పనిని చేయాలా? లేదా నీ ఇండివిడ్యువల్ ప్రిఫరెన్స్‌గా చేయాలా? సో, నీ ఇండివిడ్యువల్ ప్రిఫరెన్స్‌గా చేస్తున్నావా? సమాజం కోసం చేస్తున్నావా? సో, ఇక్కడ ఇండివిడ్యువల్ దానిది ఏ కాంపోనెంట్స్ మీద ఆధారపడుతుందని తెలుసుకున్నాం మనం. డ్రైవింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్, చెక్కర్ అండ్ సపోర్టర్. ఇక్కడ డ్రైవింగ్ ఫోర్స్ ఎవరు? థాట్స్ ఎవరు? చెక్కర్. ఎమోషన్స్ ఏంటి? ఇన్‌ఫ్లుయెన్సర్. ఇంటెంట్ ఏంటి? సపోర్టర్. సో, నీకున్న ఉద్దేశ్యం ఏమో నువ్వు ఆ పని చేయడానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఉద్దేశ్యం మంచిదా? చెడ్డదా? పక్కన పెడదాం ప్రస్తుతానికి. అందరూ ఆశించేది సుఖం కోసం పరిగెత్తడం, దానికి దూరంగా పరిగెత్తడం. ఇది ఈ పాయింట్ అర్థమైంది కదా! సో, రైట్. నెక్స్ట్ మోటివ్ ఏమో డ్రైవింగ్ ఫోర్స్. మోటివే లేకపోతే ఆటోమేటిక్‌గా ఈ స్టాప్ అక్కడే ఆగిపోతుంది. అలా థాట్ ప్యాటర్న్స్ లేకపోయినా ఆగిపోతుంది. డిజైర్ ఏ ఫార్మ్ కాదు కాబట్టి. నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు? నీ యొక్క ఎమోషన్స్. ఎక్స్‌టర్నల్ ఇన్‌ఫ్లుయెన్స్ వేరు. ఎక్స్‌టర్నల్ ఇన్‌ఫ్లుయెన్స్ మనం ఎన్విరాన్మెంట్ సో అది ఫెసిలిటేటర్ అంతే. వాడు అలా అన్నాడు కాబట్టి కోపం వచ్చింది కరెక్ట్ కాదు. నీకు ఆల్రెడీ కోపం వచ్చేయండి ఎమోషను నీ ఇంటెంట్ ఇవి సపోర్ట్ చేసింది కాబట్టి నీకు కోపం వచ్చింది. అలాగనమాట. సో, ఈ 4 ఫ్యాక్టర్స్ ఏమో నీ ఇండివిడ్యువల్ కంప్లెయింట్స్ మీద పనిచేసేవి. అదే సొసైటీకొచ్చేప్పటికి సొసైటీ ఒక మోరల్ స్ట్రక్చర్ ఫార్మ్ మీద ఆధారపడి ఉంటుంది. పాలిసీస్ ఉంటాయి. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. స్టాండర్డ్ చేయాలి, పని చేయకూడదు. ఇది ఇలా చేయాలి ఉంటుంది. నెక్స్ట్ ఆ మోరల్ సిస్టమ్‌లో లాస్ ఉంటాయి. అండ్ డెసిషన్స్ ఉంటాయి. సొసైటీ మొత్తం కొన్ని వాల్యూస్, ఆబ్జెక్టివ్స్ మీద ఉద్దేశించబడి ఉంటుంది. సొసైటీ యొక్క మూవ్‌మెంట్ అనేది ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆ ఆబ్జెక్టివ్ అచీవ్ అవ్వడానికి ఏ వాల్యూస్, వేటికి వాల్యూస్ ఇవ్వాలి, దేనికి వాల్యూ ఇవ్వాలి అనేది వాల్యూస్ అవుతాయి. సో, వీటన్నిటి మీద ఆధారపడుతుంటుంది. సో, ఇంటర్ కాన్ఫ్లిక్ట్ ఏమవుతాయా అంటే సొసైటీ పరంగా పనిచేయాలా? లేదా నీ ఇండివిడ్యువల్ కంప్లెయింట్స్‌కి చేయాలా? సో, ఈ రెండిటి ఇన్‌ఫ్లుయెన్స్‌లో నువ్వు టోటల్‌గా ఏ మోడ్ ఏదో ఒక మోడ్‌ని సెలెక్ట్ చేసుకుంటావు. సోషల్లీ యాక్సెప్టబుల్ గాని, సోషల్ యాక్సెప్టబుల్ వేలో ఆ పని చేయటం. చాలా విషయాలు సోషల్లీ యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఒప్పేసుకుంటాం అలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవహింస చేయకూడదు. కానీ ఫుడ్ కోసమని ఓ మేకని సోషల్లీ యాక్సెప్టెడ్ అలాగా. సో, కన్సీల్ చేసేస్తాం. సో, చుట్టూ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదు, కంప్లెయింట్స్ ఇవ్వదు, నీకు కన్ఫర్మిటీ రాదు అనుకుంటే దాన్ని దాచి చేస్తాం ఆ పని. లేదా సెల్ఫ్ జస్టిఫైయింగ్ వేలో చేస్తాం. ఎనీవే వెర్బల్ యాక్షన్ అయ్యుండొచ్చు, ఫిజికల్ యాక్షన్ అయ్యుండొచ్చు. సో, ఇక్కడ నెక్స్ట్ డీప్‌లోకెళ్దాం. సో, టోటల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఉద్దేశము, స్వసంకల్పము, ఉద్దేశము, ప్రేరణ, ఆలోచన, ప్ర ఇన్నర్ కాన్ఫ్లిక్ట్, సమాజానికి, నీ పర్సనల్ గోల్‌కి. సమాజపరంగా ఇలా చేయాలి, నీ పర్సనల్‌గా ఇది చేయాలని ఉంది. లైక్ దట్. నెక్స్ట్ వెర్బల్ యాక్షన్, ఫిజికల్ యాక్షన్. ఈ ప్రాసెస్‌లో నీకు వాసనాస్ క్రియేట్ అవుతాయి. వాసనాస్ ఏ పాయింట్ నుండి క్రియేట్ అయితాయో చూద్దాం.
యాక్చువల్లీ నీ వైలేషన్ ఎలా ఉంటుంది? ఐ వాంట్ టు బి హ్యాపీ కదా! ఎవరు ఆనందం కోరుకోకుండా ఎవరు ఉంటారు కదా! ఐ వాంట్ టు బి హ్యాపీ. ఎందుకు హ్యాపీ కోరుకుంటున్నావు అంటే, దాన్ని ఇంతకు ముందు వీడియోలో వచ్చింది మనకి. నువ్వు అని ఏం రిఫర్ చేస్తున్నావో అదొక అమాల్గమ్. వ్యక్త రూపం, అవ్యక్త రూపం యొక్క అమాల్గము. వ్యక్త రూపం ఉన్నదేమో ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి. ఎవరు అవ్యక్త రూపం ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి. అవ్యక్త రూపం యొక్క స్వాభావిక లక్షణం ఏంటి అంటే బ్లిస్‌నెస్. ఎప్పుడు ప్రశాంతంగా, ఆనందంగా ఉండటమే. సో, వ్యక్త రూపం అమాల్గం అయినప్పుడు అది కోరుకుంటుంది. దాని రిఫ్లెక్షన్ కింద. దాన్ని మనం హ్యాపీ కోసం పరుగులాట్లు తిరుగుతుంది మనకి. సో, ఇక్కడ ఇంటి ఉద్దేశ్యం ఏంటి? వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ సఫరింగ్. అంతే కదా! ఇంకా సఫరింగ్ లేకపోతే ఆనందం కింద లెక్క కదా! 2 బాధల మధ్య గ్యాప్ ఉందే అది ఆనందం. 2 ఆనందాల మధ్య గ్యాప్ ఉందే అది బాధ. సో, మోటివ్ ఏమిటిది? మూవింగ్ అవే ఆర్ మూవింగ్ టువర్డ్స్. మూవింగ్ అవే ఫ్రమ్ ద సఫరింగ్ సిట్యుయేషన్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ హ్యాపీ సిట్యుయేషన్. ఇది మోటివ్ అవుతుంది. సో, నీ థాట్ ఎలా ఉంటుంది? ఇఫ్ ఐ గెట్ థిస్ నీది వస్తే చాలు. ఆ! ఇంకా ఇంకా సెటిల్ అయిపోయినట్టే. నీ కంప్లీట్ ఫుల్‌ఫిల్ అయిపోయినట్టే. సంపూర్ణత్వం సాధించినట్టే జీవితంలో. ఇఫ్ ఐ గెట్ థిస్. ఇది ఆలోచన. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ దేనికి మధ్య? సోషల్ కంప్లెయిన్స్‌కి అండ్ ఇండివిడ్యువల్ కంప్లెయిన్స్‌కి. సోషల్ కంప్లెయిన్స్ చెప్పాం కదా! మోరల్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ మీద ఆధారపడి అంటే సొసైటీ నువ్వు చేసేవలసినవన్నీ ఒప్పుకుంటుందా లేదా? ఒప్పుకుంటుందన్నప్పుడు ఫ్రీ ఎలక్షన్ చాలా ఈజీగా గడిపోతుంది. అలాగే ఇండివిడ్యువల్ కంప్లెయిన్స్. నీ ఇండివిడ్యువల్ కంప్లెయిన్స్, సోషల్ కంప్లెయిన్స్ 2 కలిసిందనుకో, జీరో యాంగిల్ డిఫరెన్స్ అనుకో, పని ఆటోమేటిక్‌గా చేసేస్తావు. ఈ 2 మధ్య 180 డిగ్రీస్ యాంగిల్ కంప్లెయిన్స్ ఉందనుకో, దేన్ని నువ్వు ఫాలో అవుతావు అనేది చాలా ప్రాక్టీస్ మీద ఉంటుంది. బట్ ఏ విధంగా చేసినా నీకు సఫరింగ్ అయితే గ్యారంటీ. ఎందుకంటే సోషల్ కంప్లెయిన్స్, ఇండివిడ్యువల్ కంప్లెయిన్స్ జీరో యాంగిల్‌గా ఉంటే పనులే చాలా తక్కువ. చాలా తక్కువ. సో, ఏ ఫిజికల్ యాక్షన్ చేసినా అది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. నువ్వు ఏ వెర్బల్ యాక్షన్ చేసినా అది కూడా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. థాట్ లెవెల్‌లో చేసినా అది కూడా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడే అడ్వాంటేజ్ ఏంటంటే, థాట్ లెవెల్‌లో అనేది చుట్టుపక్కల వాళ్ళకి తెలీదు. నీకే తెలుసు అంతే. అందుకని చాలా మంది థాట్ లెవెల్‌లో చేస్తే అది తప్పు కాదు అనుకుంటారు. కానీ కర్మ అక్యుములేషన్ అది ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తుంది. సో, ఒక కర్మాసియా ఫార్మ్ అవుతుందన్నమాట ఇంప్రెషన్స్‌లో. దీంట్లో కర్మ సంస్కారాస్ అంటారు. కర్మాసియా ఆఫ్ కర్మ సంస్కారాస్. సో, నువ్వు చేసే ఫిజికల్ యాక్షన్, వెర్బల్ యాక్షన్ అండ్ మెంటల్ యాక్షన్స్ వాట్ వి కాల్ వీటి ద్వారా ఇంకా సంస్కారాలు ఫార్మ్ అవుతాయి. కర్మ సంస్కారాలు ఫార్మ్ అవుతాయి. ఈ సంస్కారాలే రూట్స్ మాట. వీటితో వాసనస్ డెవలప్ అవుతుంటాయి. వాసనస్ గురించి ఇంతకుముందు ఆల్రెడీ రీఇన్కార్నేషన్ సైకిల్ వచ్చింది. అవే క్రిస్టలైజ్ అవుతాయి. మనిషి పోయిన తర్వాత వ్యసన స్ట్రక్చర్ కింద ఫార్మ్ అవుతాయి. అవే మళ్ళా రిపీట్ అవుతాయి. సో, ఈ కర్మాశయ సంస్కారాల వల్ల విద్య వల్ల విద్య వల్ల అంటే ఈ కర్మాశయాలు సంస్కారాలు ఏర్పడుతున్నాయి అనే విషయం మనకి సబ్ కాన్షియస్ లో జరిగిపోయేది, అన్‌కాన్షియస్ లో జరిగిపోయేది కాబట్టి అవిద్య ఇగ్నోరెంట్. అందుకని మనకి క్లేశాలు ఫార్మ్ అవుతాయి. అండ్ అస్మిత క్రియేట్ క్లేశాలంటే రాగద్వేషాలు. అస్మిత క్రియేట్ అవుతుంది. అంటే నేనిది అనే ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంటుంది. వాటి నుంచే నీకు ఫియర్ క్రియేట్ అవుతుంటుంది. ఫియర్ ఆఫ్ డెత్ కూడా క్రియేట్ అవుతుంది. సో, ఈ కాంప్లెక్స్‌గా ఈ ప్రాసెస్ చూడడానికి కాంప్లెక్స్‌గా అనిపిస్తున్నా సరిగ్గా అర్థం చేసుకుంటే ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలనేది అర్థమైపోతుంది మనకి. సో, వైలేషను, ఇంటెంట్ ఇవి ఎనర్జీ లెవెల్ అనుకున్నాం కదా మనం. వాటి మీద ఆధారపడి ఒక ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌కమ్ మీద ఆధారపడి అంటే ఆ! ఇలా జరిగితే ఆ! జరిగే అవకాశం ఉంది. ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌కమ్ అన్నమాట. ఈ వైలేషను, ఇంటెంటు ఈ 2 మీద ఆధారపడి ఒక ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌కమ్ ఉంటుంది. దాని మీద ఆధారపడి ఈ యొక్క మోటివ్ ఉంటుంది. ఇన్నర్ మోటివ్ ఆధారపడుతుంది. రేపు మళ్ళీ కంటిన్యూ అవుదాం.